హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. చుట్టుపక్కల అన్ని గ్రామాలలో విగ్రహాల తయారీలో మల్హోత్రా కుటుంబం అత్యంత ముఖ్యమైనది. జమీందారుల ఇంట్లో అలంకరణ విగ్రహాల నుంచి గుడిలో దైవ విగ్రహాల వరకు బంగారం, వెండి, రాగి, చివరికి మట్టైనా సరే ఈ కుటుంబం నుంచే తయారయ్యేవి. ఈ రాష్ట్రం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వీళ్ళొక్కరికే సాధ్యమైంది. చాలా సంపాదించారు, కానీ కాలం కలిసి రాలేదు. ఒక అమావాస్య రాత్రి ఆ కుటుంబం మీద దొమ్మి జరగడంతో విలువైనవి, డబ్బు, నగలు అన్నీ దోచుకొని అందర్నీ ఇంట్లో బంధించి ఇంటికి నిప్పు పెట్టేశారు. సిద్ధార్థ్ తల్లి, తండ్రి, ఇంకా పెద్దావిడ ఎవరో ఉండేవారు. అందరూ ఆ మంటల్లో కాలి బూడిదైపోయారు. ఒక్క సిద్ధార్థ్ మాత్రమే గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత పొలం అమ్ముకొని ఊరొదిలి వెళ్ళిపోయిన సిద్ధార్థ్ బతికే ఉన్నాడని ఇప్పుడు మీ వల్ల తెలుసుకున్నాను అంటూ ఆశ్చర్యం నిండిన ఉద్వేగంతో పూర్తి చేశారు విశ్వక్. ప్రొఫెసర్ వెనుక ఎంత భయంకరమైన గతం ఉందని అస్సలు తెలియదు సార్. ప్రొఫెసర్ ఎప్పుడు చాలా నార్మల్గా ఉంటారు, చాలా నార్మల్గా, జస్ట్ లైక్ లార్డ్ బుద్ధ. మీరు చెప్పాక అనిపిస్తుంది అన్నిటినీ కోల్పోయి తిరిగి జీవితంలో నిలబడిన మనుషులు ఇలాగే ఉంటారేమోనని. హీఈస్ గ్రేట్ అంటూ ప్రౌడ్ ఫీలింగ్తో ప్రొఫెసర్ని తలుచుకుంటున్నాడు చేతన్. అటువంటి స్థితిలో నుండి ఈ స్థాయికి ఎదగడం అంటే నిజంగానే గ్రేట్. చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తుండాలి. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విధంగా సాధ్యమవుతుంది. మీరు చాలా లక్కీ. చదువుతో పాటు జీవితం విలువ తెలిసిన టీచర్ దొరికారు మీకు అంటూ విశ్వక్ చేతన్ షోల్డర్ ప్రెస్ చేసి చెప్తూ ఉంటే ఇంతలోనే బిట్టు స్ట్రాంగ్ కాఫీ తీసుకురావడంతో అది తీసుకుని సిప్ చేశారు ఇద్దరు. నైట్ జరిగిన దొమ్మి గురించి తెలుసుకున్న గుంజన్ దాని గురించి తన బ్యాచ్ తో డిస్కషన్ కంప్లీట్ చేసి వెంటనే ఏసీపీకి కాల్ చేస్తే ఎవ్వరికి ఏ ప్రమాదం లేదు, అది చెప్పిన వాళ్ళు ఇది చెప్పలేదా అంటూ పోలీస్ ఆఫీసర్ లెక్క మాట్లాడాడు శౌర్య. చెప్పారు సారు, ప్రాణానికి ప్రమాదం లేదని తెలిసే మీకు ఫోన్ కొట్టాను. ఈ విషయం విన్న దగ్గర నుంచి ఆ బాలుగాడు తెగ గొడవ పెడుతున్నాడు. ఏం చేయమంటారు అంటూ గుంజని అడుగుతూ ఉంటే వాడి ప్లాన్ ఏంటి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా నీ దగ్గర అంటూ తిరిగి ప్రశ్నించాడు శౌర్య. వాడి ఇంట్లో వాళ్ళకి ఫోన్ నొక్కాడు. గట్టిగా అడిగితే నిజం చెప్పాడు. వాళ్ళంతా హాస్పిటల్కు వస్తున్నారంట. వీడు కూడా వస్తానని గొడవ చేస్తున్నాడు. ఆపటం ఇక కష్టం అవుతుంది సారు అంటూ వివరం చెప్తూ ఉంటే శిఖర్తో మాట్లాడి వదిలేయమని చెప్పాడు ఏసీపీ. స్వేచ్ఛ దొరికిన పక్షిలా ఎగురుకుంటూ వచ్చి ఎయిర్పోర్ట్లో వాలిన బాలచంద్రన్ దొరికిన ఫ్లైట్ కి జైపూర్ స్టార్ట్ అయ్యాడు. లండన్ సంధ్య వేళ పూజ పూర్తి చేసుకున్న వసుధ గారు దేవుడికి నైవేద్యం నివేదించి హారతి చూపి ఐరా గురించిన భయంతోనే క్షేమంగా ఉండాలని వేడుకుంటూ దండం పెట్టుకుంటే అప్పటికి 6:30 అయింది. వసుధ గారు దేవుడి గదిలో ఉండగానే డోర్ బెల్ మోగడంతో ఎవరా అన్నట్టు చూశారు. ఉదయం నుండి ఉపవాసం ఉన్న వసుధ గారి కోసం త్వరగా ఇంటికొచ్చిన ప్రమోద్ గారిని చూసిన వసుధ లోపలికి అడుగుపెట్టిన ప్రమోద్ గారిని ఐరా కాల్ చేసిందా అంటూ అడుగుతున్న భార్య ముఖంలోని కంగారు ఆయన మనసుని కుదిపేసింది. కొన్ని క్షణాలు అన్నీ మర్చిపోయినట్టే భార్యని మాత్రమే చూస్తున్న ఆయన భుజం కుదిపి, ప్రమోద్, మిమ్మల్ని అడిగేది, ఐరా కాల్ చేసిందా? నాకైతే చేయలేదు. నేను చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ చెప్తున్న భార్యని హత్తుకొని లోపలికి వచ్చారు ప్రమోద్. ఆ ఎమోషన్ కి కంగారు తగ్గించుకుంటూ, నేను బాగానే ఉన్నాను ప్రమోద్, కానీ ఉదయం వచ్చిన కలే నన్ను భయపెడుతోంది. మార్నింగ్ మెడిటేషన్ క్లాస్ కూడా తీసుకోలేదు. ఇప్పటి వరకు ఒక్క కాల్ లేదు. ఒక్కసారి మాట్లాడితే నార్మల్ అయిపోతాను అంటూ చెప్తూ ఉంటే నేను వచ్చేటప్పుడు కాల్ చేశాను అంటూ చెప్పారు వసుధ గారిని వదులుతూ. మాట్లాడారా అంటూ ఆనందం, వాత్సల్యం కలగలిపిన కంగారుతో ప్రమోద్ ఫోన్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తూ, కాల్కే అంత బిజీగా ఉందా అంటూ దిగులుగా అడిగారు వసుధ. ముందు రోజు పవర్ సప్లై కూడా లేని ఏదో మారుమూల విలేజ్కి వెళ్లారట. అందరూ బాగా అలసిపోయారు. అందుకే రొటీన్ డే లేట్గా స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ మెడికల్ క్యాంప్లో ఉంది. ఈవినింగ్ మాట్లాడుతుందేమో. నేను చెప్పాను ఆ అమ్మ నాకు అట్ల కాడతో వాత వేస్తుందని. నీ కూతురు ఏమందో తెలుసా అని కళ్ళల్లో నీళ్లు తిప్పేసి నవ్వుతూ అడుగుతున్న ప్రమోద్ గారి హాస్యానికి
పెదవి బిగించి కసురుగా చూస్తున్నారు వసుధ. ఫోటో పెట్టమంది. చెప్పు, చెప్పు వాత వేస్తావా? నీ ముద్దుల యువరానికి ఫోటో పంపిస్తాను అంటూ బుగ్గలాగి చతుర్లాడుతూ ఉంటే, "ఉమ్, వేస్తాను. ప్రతిసారి దానికి సపోర్ట్ చేయడానికి మీరు వేసే వేషాలు అన్నీ ఇన్ని కాదు. ఖచ్చితంగా వేయాల్సిందే. వెళ్ళి డ్రెస్ మార్చుకోనండి. డిన్నర్ ప్రిపేర్ చేస్తాను" అంటూ కళ్ళు తుడుచుకొని మొబైల్ మళ్ళీ ప్రమోద్ గారి చేతిలో పెట్టి కిచెన్లోకి వెళ్తూ ఉంటే, మేడం, మేం కూడా వస్తాం. మీతో పాటు మేం కూడా మీ దేవుడికి ఉపవాసమే. కలిసి పని చేస్తే కలిసి క్యాలరీస్ కరిగించేసుకుందాం అంటూ వసుధ గారిని తనతో పాటు పైకి తీసుకెళ్లి డ్రెస్ మార్చుకున్నాక మళ్ళీ కలిసి కిచెన్లోకి వచ్చి, మేడం, ఏ అట్లకార ప్రిఫర్ చేస్తారు? స్టీల్ ఆర్ ఐరన్ అంటూ రెండింటిని చేతిలో పట్టుకొని చూపిస్తున్న ప్రమోద్ గారి చేతి నుంచి రెండు లాక్కొని కిచెన్ టాప్ మీద పడేసిన వసుధ గారు, ఐ లవ్ యూ ప్రమోద్, ఇలాగే నన్ను మాయ చేస్తూ ఉండండి అంటూ హత్తుకున్నారు. నా ప్రపంచం మీరు మాత్రమే. ఇప్పుడు నిన్ను మాయ చేయడం నాకు చాలా అవసరం అంటూ మనసులోనే ఐరాన్ని తలుచుకున్న ఆయన గుండె కన్నీళ్లతో దహించుకుపోతూ ఉంటే అది భార్యకి తెలియనివ్వకుండా గట్టిగా హత్తుకున్నారు. ఇండియా కాఫీ కంప్లీట్ అయ్యేసరికి ఎయిర్ పట్టించిన టైర్తో డ్రైవర్ తిరిగి రావడంతో, మీరు కూర్చోండి సార్, ఫిట్టింగ్ చూస్తాను అంటూ కార్ దగ్గరికి వచ్చిన చేతన్ టైర్ ఫిట్టింగ్ అయిన తర్వాత కార్ లోపల బయట అంతా చెక్ చేసి కీస్ డ్రైవర్కి ఇస్తే విశ్వక్ మరోసారి ఇంటిని కళ్ళ నిండా చూసుకొని కార్ ఎక్కారు. కార్ గేరు దాటడమే సౌరికి కాల్ చేసి, నీ పని అయిపోయింది, ఇక స్టార్ట్ చేసుకోవచ్చు అంటూ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి కాల్ కట్ చేసిన చేతన్ నెక్స్ట్ ఇంటికి ఫోన్ చేసి బిట్టుకి థ్యాంక్స్ చెప్తూ పూల్ దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యాడు. శిఖర్కి విషయం చెప్పి తన వాళ్ళతో మాట్లాడిన శౌర్య సిగ్నల్ రేంజ్ కన్ఫర్మ్ చేసుకుని కార్లో ఉన్నంత వరకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయొచ్చు అంటూ శిఖర్కి క్లారిటీ ఇవ్వడంతో ఫైనల్ గా అన్ని మన కంట్రోల్లోకి వచ్చాయి. ఇక స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్ చేయాలి అంటూ ఫిక్స్ అయిన శిఖర్ ఐసీయూలో ఉన్న రుద్రకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బదులుగా, అమ్మలు చేతన్ ఇద్దరు లండన్ వెళ్తున్నారు, స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చెయ్యి అంటూ ఆర్డర్ పాస్ చేశాడు రుద్ర. ఊహించని రుద్ర డెసిషన్తో షాక్ అయిన శిఖర్, ఏం మాట్లాడుతున్నావురా అంటూ వాయిస్ రైజ్ చేయడమే చురుగ్గా చూసిన రుద్ర కళ్ళలోని పదులకి కామ్గా బయటకు వచ్చేశాడు శిఖర్. మలేషియా పదుల అంతస్తుల భవనంపై అమ్మాయిలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వ్యక్తికి అన్వీర్ నుంచి వచ్చిన ఫోన్ పట్టుకొచ్చిచ్చాడు బాడీగార్డ్. డిడ్ యూ ఫైండ్ ఇట్ అంటూ అన్వీర్ పార్ట్నర్ మొదటి మాటగా అడిగితే ఆ ప్రశ్న విలువ తెలిసిన అన్వీర్, ఫ్లైట్కి ట్రాన్స్ఫర్ పెట్టాను, ట్రాకింగ్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, రిసీవ్ చేసుకొని నీ వర్క్ స్టార్ట్ చేయి, బీ కేర్ఫుల్, మరొకటి కావాలంటే ఆ మృగం నుంచి కలెక్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు అంటూ హెచ్చరించి రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నా అన్న ఇన్ఫర్మేషన్తో కాల్ కట్ చేశాడు అన్వీర్. ఆ తర్వాత 2 నిమిషాలకి సారాని హాస్పిటల్లో పడేసిన వాడొచ్చి ఆ విషయం రిపోర్ట్ చేస్తే అది అవసరమే లేని విషయం అన్నట్టు రియాక్ట్ అయిన అన్వీర్, ఆఫ్టర్ డిశ్చార్జ్ పట్టుకురండి అంటూ చెప్పడంతో వెళ్ళిపోయాడు వాడు. ఆ రుద్రను ఇష్టపడిన నిన్ను అంత తేలిగ్గా వదలను, చంపను. ఏదో ఒక టైంలో నువ్వు నాకు ఖచ్చితంగా ఉపయోగపడతావు. అప్పటి వరకు నువ్వు నాతోనే అంటూ ఒక ఈవిల్ స్మైల్తో మళ్ళీ తన బిజినెస్ మీట్స్ కంటిన్యూ చేశాడు అన్వీర్. మధ్యాహ్నానికి ఇంటికి వచ్చిన విశ్వక్ ముందుగా మయూరి గారిని వెతుక్కుంటూ వచ్చి, ఏదో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి అన్నావు అంటూ అడిగితే, చాలా ఇంపార్టెంట్, బట్ నీకన్నా కాదు, ఫ్రెష్ అయ్యిరా, లంచ్ చేద్దాం అంటూ విశ్వక్ ప్రయారిటీని స్ట్రాంగ్ గా చూపించిన మయూరి తనని పైకి పంపి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే కాసేపటికి ఫ్రెష్ అయ్యి వైట్ కుర్తా లాల్చీలో కిందకి వచ్చి కూర్చున్న విశ్వక్ ముఖంలో అలసట స్పష్టంగా తెలుస్తుంది. హవిషి అని అడుగుతూనే మయూరి భోజనం వడ్డిస్తూ ఉంటే, ఐరా గురించి నేను తనకు చెప్పలేదు, మరెలా తెలిసింది అంటూ ఒక స్ట్రేంజ్ ఫీల్ విశ్వక్లో. రుద్ర ఇంకా అన్వీర్ ఇద్దరిని టార్గెట్ చేస్తూ థర్డ్ పార్టీ ఉన్నారని నా అనుమానం. నైట్ ఇన్ఛార్జ్ చెప్పినట్టు ఒకసారి అందరం కూర్చొని డిస్కస్ చేస్తే అన్నీ క్లియర్ అవుతాయని నా నమ్మకం. దాని గురించే శిఖర్తో మాట్లాడాను అంటూ మయూరి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్తో విశ్వక్కి మొత్తం క్లారిటీ వస్తే, షీఈస్ రియల్లీ గ్రేట్. స్వార్థం చూసుకునే నేటి సమాజంలో ఇలా సాక్రిఫైస్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అంటూ ఐరా గురించి ప్రౌడ్గా చెప్తూ, నీలా అని మయూరినే సూటిగా చూస్తూ చెప్పారు విశ్వక్. ఐఎమ్ నాట్ లైక్ హర్. నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. సమాజం బాగుంటేనే కదా
అందులో ఉన్న మనం కూడా బాగుంటాము. నిజం చెప్పాలంటే నువ్వే నా కోసం చాలా సాక్రిఫైస్ చేశావు అంటూనే విశ్వక్ చేతిని ప్రెస్ చేసి పట్టుకున్న మయూరి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది నీ వరకు నా వైపు నుంచి చాలా చిన్న మాట. నీతో ఈ జర్నీ చాలా బావుంది అంటూ స్వచ్ఛమైన నవ్వుతో నిజాయితీగా తన ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటే, ఇద్దరి మధ్య పీస్‌ఫుల్ మూమెంట్స్‌లో నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయవలసిన ప్లాన్ గురించి డిస్కస్ చేస్తూనే లంచ్ చేస్తూ ఉన్నారు. అదిగో ఇదిగో అని 3 గంటల ప్రాంతంలో బాలు ఇంకా బాపు కుటుంబంలోని మగ బ్యాచ్ మొత్తం హాస్పిటల్ మీద వచ్చి పడితే, అమ్మలుని హాస్పిటల్‌కి తెచ్చింది మొదలు ఇప్పటి వరకు రుద్ర తనని వదల్లేదు. ఇంకా ఐసీయూలోనే ఉన్న ఐరాకి విజిటింగ్ ఎలో చేయని డాక్టర్స్ ఇప్పుడు మంద మొత్తం ఒకేసారి వచ్చి పడి చూస్తాము అని గొడవ చేస్తుంటే ఎలా పంపిస్తారు? ఆ విషయం చెప్పి చెప్పి విసుగొచ్చి ఇక బ్యాచ్ మొత్తాన్ని సౌర్యకి వదిలేసి లోపలికి వచ్చాడు శిఖర్. వీళ్ళు భయపడే రకాలు కాదు, భయపెట్టడానికి ప్రయత్నించే రకాలు అని ఐడియా ఉన్న శౌర్య బాలుని సెంటర్కు తీసి తలకి గన్ పెడితే దెబ్బకి మొత్తం అంతా సైలెంట్ అయ్యారు. మీ వాడు చాలా నిజాలు దాచాడు మీ దగ్గర. పెన్తోనే ప్రాణాలు తీసేసిన మీ ఇంటి ఆడపిల్లకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. క్వైట్గా ఓ సైడ్కి కూర్చొని వీడితో డిస్కస్ చేసుకోండి. పర్మిషన్ ఇస్తేనే లోపలికి పంపేది అంటూ మొత్తాన్ని ఒక గదిలోకి తోసి సౌర్య లాక్ చేస్తే, ఏసీపీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో దాచిన నిజాలేంటి అని బాలుని సెంటర్ చేశారు బాపు ఇంటి మగ బ్యాచ్. శిఖర్ చెప్పింది విని రుద్ర తలెత్తి చూస్తే బ్యాచ్ మొత్తం దిగబడ్డారు. కొంచెం అనుమానం వచ్చినా గొడవ చేసేస్తారు. వాళ్ళని గురించిన భయం లేకపోయినా నెక్స్ట్ ఎలా పోతుందో అంటూ శిఖర్ ఆలోచనలో పడితే ఏమనుకున్నాడో రుద్ర. వాళ్ళంతా తన ఫ్యామిలీ. తనని చూడ్డానికి రావడం ఒకందుకు మంచిది. 1 బై 1 పంపించు అంటూ చెప్పడంతో తనకి ఇష్టం లేకపోయినా రుద్ర ఆలోచన గ్రహించిన శిఖర్ ఓకే అంటూ బయటికి వచ్చి సౌర్యకి ఫోన్ చేసి మొత్తాన్ని ఐసీయూ బయట క్యూ కట్టించాడు. పగిలిపోయిన చెంపలపై చేతి వేళ్ల ముద్రలతో తలదించుకుని ఉన్న జ్ఞానోదయం కలిగిన బాలు బుర్రకి ప్రస్తుతం ఉన్న ఆలోచన ఐరా గురించి మాత్రమే. ఒకందుకు మంచిదే అన్న ఆలోచన రిజల్ట్ మొదటిగా వాడిలోనే కనిపిస్తూ ఉంటే ఫస్ట్ బాపు లోపలికి వచ్చారు. అమ్మలు చేతులు పట్టుకుని రుద్ర అలానే కూర్చొని ఉంటే అక్కడికక్కడే ఆ క్షణమే రుద్రను నేలకు పడేసి కొట్టాలన్నంత కోపంతో బెడ్ దగ్గరికి వెళ్లిన బాపుకి ఐరాను చూడడమే నెమ్మదిగా నిస్సత్తువ ఆవహించింది. 5 నిమిషాలకు బయటికి వచ్చిన బాపుని అందరు చుట్టేసి పాపయ్యకి ఏం జరిగింది, ఎలా ఉంది అంటూ ప్రశ్నిస్తూ ఉంటే, కొట్లాటలో అమ్మలకి దెబ్బలు తగిలాయి అంటూ చెప్పిన బాపు బాలుని ముందుకు పిలిచి చంపలు వాయి పీకారు. ఆయన ఆగ్రహాన్ని చూసిన అందరూ భయపడితే ఆలోచనలో పడ్డ జశ్వంత్ వెంటనే లోపలికి వెళ్ళాడు. చందమామ లాంటి మొహం మీద చిన్న గీత కూడా లేదు. అయినా కూడా ఐరా స్పృహలో లేదు. వైర్లు కనెక్ట్ చేసి ఉన్న అమ్మల్ని తన బాడీ కండిషన్ తెలుపుతూ మోగుతున్న మిషన్స్ ని సున్నితంగా గమనించిన జశ్వంత్ అమ్మల చేతిని పట్టుకుని కూర్చొని ఉన్న రుద్ర చేతిలో నుంచి తన చేతిని సపరేట్ చేస్తూ, మా పాపాయికి ఏం జరిగింది అంటూ ఆగ్రహించినట్టే అడిగితే, ఐరా చేతిని తిరిగి తన చేతిలోకి తీసుకుంటూ, మీ ఇంటి ఆడవాళ్ల మీద విరుచుకుపడ్డ నాలోని మృగం అంటే అమ్మలకి చాలా ఇష్టం. అక్కడ నన్ను అడ్డుకొని ప్రొటెక్ట్ చేసిన అమ్మలు రాత్రి అడ్డుకోలేదు. ఇష్టంగా తనని బలిపెట్టింది అంటూ ఎటువంటి దాపరికం లేకుండా ఉన్నదే చెప్పాడు రుద్ర. ఆ క్షణం బాపు ఆగ్రహం ఎందుకు అర్థమైన జశ్వంత్ మరొక మాట మాట్లాడలేదు. దూకుడుగా వెళ్లిన మనిషి నీరసంగా బయటికి రావడంతోనే బాపు తన నిర్ణయం చెప్పేశారు. 25 వరకు వచ్చిన మగాళ్లలో ఇద్దరంటే ఇద్దరే లోపలికి వెళ్లి చేస్తే ఆ ఇద్దరితోనే అంతా ముగిసిపోయింది. బాలుకి లోపలికి వెళ్లి ఐరాను చూడాలని ఉన్నా బాపు మాట దాటి వెళ్లలేక అందరిలో ఒక్కడిగానే ఉండిపోతే, ఏంటి ఇంకెవరూ లోపలికి వెళ్లరా అంటూ గుండ్రాలలా కదలకుండా నిలబడిన బ్యాచ్ ని డాక్టర్ బాబు ప్రశ్నిస్తూ ఉంటే జశ్వంత్ వెనక్కి బయటికి వచ్చిన రుద్ర, ఇంకా వాళ్ళు రారు. అమ్మలు వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళింటి ఆడపిల్ల కాదు, వాళ్ళ పంతాలు గెలిపించుకోవడం. తన మాట కాదని ప్రేమించిన వ్యక్తితో వెళ్లి కూతురు మిగిల్చిన బాధని తిరిగి కూతురికి ఇవ్వాలనుకున్న ఈ పెద్దయిన మూర్ఖత్వం ఇక అమ్మలతో తీరదు అని తెలిసి వదిలేశారు అంటూ కత్తి దించినంత పదునుగా నిజాలను రుద్ర ఎత్తి చూపుతూ ఉంటే ఎవ్వరి నోటి నుంచి మాట లేదు. ఆవేశం కోపంతో ఊగిపోతున్న బాబు ఫ్లోర్కి చేతి కర్రతో కొట్టి, మాటలు హద్దు మీరితే
ఇక్కడ యుద్ధమే జరుగుతుంది అంటూ హెచ్చరిస్తూ ఉంటే, నాకు యుద్ధాలు కొత్త కాదు, బెదిరించటాలు అలవాటు లేదు. కానీ ఒక్కటి ఖచ్చితంగా చెప్తాను. యుద్ధం నీ కోసం చేస్తున్నావో, నీ కుటుంబం కోసం చేస్తున్నావో ఆలోచించుకో. నీ కోసమే అయితే అది స్వార్థం నిండిన నీ మూర్ఖత్వం. కుటుంబం కోసమైతే బాధ్యత తెలిసిన బంధం. నీ కూతురు ఇప్పుడు నీతో ఉండేది. వయసు మీద పడి నేను పెద్దాణ్ణి అని చూపించుకోవడానికి నువ్వు వాడే పెద్ద మాటలు నీకు పెద్దరికాన్ని ఆపాదించవు. నువ్వు చేసే పనులు, నీ పద్ధతులు ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్నా సరే, నీ గౌరవం తగ్గకుండా నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు చూడు, అది పెద్దరికం అంటే. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న అనుభవాలు నీ పిల్లలకు మంచిని నేర్పించాలి గాని వాళ్ళని శాసించకూడదు. వాళ్ళ సంతోషాలను, స్వేచ్ఛను బంధించకూడదు. ఆకాశం నీ ఒక్కడి సొత్తు కాదు. మడిచి జేబులో పెట్టుకొని కిటికీ సందుల్లో నుంచి ఆశ చూపించటానికి. అప్పుడు వసుధ, ఇప్పుడు మైత్రి. ఆడపిల్లలు మాత్రమే కాదు, మేసం మొలిచిన మగాడు కూడా నీ గుండెలు తన్ని స్వేచ్ఛ కోసం నీ ఇంటి గుమ్మం దాటి వస్తాడు. అది తెలుసుకుంటే చచ్చాక కూడా నీ కుటుంబంలో నువ్వు మిగులుతావు. లేదంటే నీ చావుతోనే నీ చివరి జ్ఞాపకం కూడా తుడిచిపెట్టుకుపోతుంది అంటూ బాపు మూర్ఖత్వాన్ని నిలువునా చీల్చి చెండాడుతూ ఉంటే, కళ్ళ ముందు తండ్రిని అంతలేసి మాటలంటూ ఉంటే రక్తం మరిగిపోతున్న జశ్వంత్ అడుగు ముందుకు వేసి రుద్రకి ఎదురు నిలబడుతూ, ఏక చాలు. ఆ రోజు నా తండ్రి మాట కోసమే నీ ప్రాణాల్ని కొదిలేశాము. ఇప్పుడు మా ముందే నిలబడి నా తండ్రిని అవమానిస్తున్నావు. మర్యాద మారితే నువ్వు ఎంతటి వాడివైనా సరే నీ ప్రాణం తీసి సమాధానమిస్తాను అంటూ మాటకి మాట అన్నట్టు సమాధానం ఇస్తూ ఉంటే, మీరు నిలబెట్టుకున్న ఆ మర్యాదే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ నిలబడేలా చేసింది. అమ్మలు మీ ఇంటి ఆడపిల్ల అని నేనిచ్చిన గుర్తింపు మిమ్మల్ని లోపలికి రానిచ్చింది. ఇది అవమానం కాదు అని మనస్సాక్షితో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆహాన్ని ఒంటికి కప్పుకొని తిరిగే వాళ్ళని నేను ఎప్పుడూ ఎక్కడా గౌరవించను అంటూ తెగేసి చెప్పిన రుద్ర, బాలు, వీఆర్ ఏ ఫ్యామిలీ, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అంటూ తనకి మాత్రమే చెప్పేసి లోపలికి వెళ్ళిపోతే, అందరి చూపులో నిలిచిన బాలు ఇరుకు గదిలో నలిగిపోతున్నట్టు బాపుని చూసి తలదించుకున్నాడు. తన చుట్టూ ఉన్న అందరినీ మరోసారి చూసి వయసుకు మించిన ఆవేశంతో దూకుడుగా వెళ్ళిపోయారు బాపు. ఆ వెనక ఒక్కొక్కరిగా బాపు వెనకపడిపోతూ ఉంటే చివరిగా మిగిలిన జశ్వంత్ మరోసారి లోపలికి వెళ్లి ఐరాని చూసి అప్పుడు వెళ్లారు. మనోడు గట్టిగా ఇచ్చాడు అని శౌర్య సర్టిఫికెట్ ఇస్తూ ఉంటే, ఇప్పుడు నా బంగారం ఉండాలి, భలే ఎంజాయ్ చేసేది అంటూ మైత్రిని తలుచుకున్నాడు శిఖర్. ఆ నైట్ 2 సార్లు మధ్య మధ్యలో కళ్ళు తెరిచిన మన ఐరా పాప రుద్రను చూస్తూనే సన్నగా సాగిన పెదవులతో మళ్ళీ కళ్ళు మూసేసుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 ఐరా చేతన్ కోసం మాత్రమే అరేంజ్ చేసిన స్పెషల్ ఫ్లైట్ టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉంటే, ఇద్దరు పైలట్స్, ఇద్దరు ఎయిర్ హోస్ట్లు మాత్రమే ఉన్న ఫ్లైట్ లో స్ట్రెచ్చర్ మీద స్పృహలో లేని ఐరా, తనకి ఎదురుగా సీట్లో చేతన్. ఇంకొకసారి ఆలోచించరా అంటూ శిఖర్ బాధ కలిసిన కంగారుతోనే రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, తన మాట వినపడినట్టే ఐరా ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, కళ్ళు తెరిస్తే నేను కంట్రోల్ చేయలేను అంటూ నిజాన్ని చేతన్కి చెప్తూ, టేక్ కేర్ ఆఫ్ హర్ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఫ్లైట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు రుద్ర. అతని వెనకే శిఖర్ కూడా వెళ్ళిపోతే, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అంటూ పిడికిలి బిగించిన చేతన్ దృష్టి ఐరా మీదనే ఉంది. ఇన్స్ట్రక్షన్స్ రావడమే టేక్ ఆఫ్ కోసం ఫ్లైట్ ఇంజిన్ రైజ్ చేసిన పైలట్స్ నిమిషాల్లోనే విమానాన్ని గాలిలోకి లేపితే, ఎగురుతున్న ఫ్లైట్ ని చూస్తూ, ఐఎమ్ సారీ అమ్మలు అంటూ మనసులోనే క్షమాపణ చెప్పుకున్న రుద్ర కార్ స్టార్ట్ చేశాడు. మరి లండన్లో కళ్ళు తెరిచిన తర్వాత ఐరా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? తను లండన్లోనే ఉంటుందా, లేక తిరిగి రుద్ర దగ్గరికి వచ్చేస్తుందా? ఇండియాలో రుద్ర వేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏమిటి? అమ్మలు ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళని పట్టుకుంటాడా? రుద్ర కోసం ఇప్పుడు సిద్ధార్థే ఇండియాకి రానున్నాడా? మయూరి పెట్టబోయే మీటింగ్లో తన సపోర్ట్ ఎవరికి దొరుకుతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.